హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ మనకు మండేకి వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం కదా డిజిటల్ స్కిల్స్ గురించి. సో దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు మనం ఒక వీడియో తీసుకుందాము. సో లాస్ట్ వీడియో మనం ఏం చెప్పుకున్నాము, నేను ఇందులో వచ్చేసి ఎలా ఎంటర్ అయ్యాననేది నేను మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఈరోజు వచ్చేసి డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం క్లియర్గా చూసుకుందాము. యాక్చువల్గా మనకి రోజులో ఉన్న అట్లీస్ట్ ఒక 1 or 2 hours మనం ఫ్రీ టైం దొరుకుతుంది కదా. ఆ ఫ్రీ సమయంలో మనము ఏ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు మనం ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అయితే మనకి ఎందుకు డిజిటల్ స్కిల్స్ అనేది అని అనుకుంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో వచ్చేసి మనకంతా డిజిటల్ స్కిల్సే నడుస్తుంది కదా. సో కాబట్టి ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఇంటి దగ్గర నుంచి దొరికే అవకాశాలు ఎలా ఉంటాయి, ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఏ విధంగా అవకాశాలు ఉంటాయి. అలానే నేను స్కిల్ నేర్చుకున్న వెంటనే మనకి మనీ ఎర్న్ చేసుకోవాలని నా ఉద్దేశం కాదనమాట. నేర్చుకున్న కాడికి మనం పర్ఫెక్ట్గా స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే స్కిల్స్ ఇందులోనే ఎందుకు నేర్చుకోవాలి, మనం యూట్యూబ్లో ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు కదా అని చాలామంది డౌట్ వస్తుందన్నమాట. సో అలా ఏం కాదండి, మనం యూట్యూబ్లో మనము స్కిల్స్ నేర్చుకుంటాము, కాకపోతే మనకంటే అక్కడ ఏదైనా డౌట్ వస్తే క్లారిఫై చేయడానికి ఎవరు ఉండరు. సో ఇక్కడ మనకు వచ్చేసి సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది, మెంటర్ ఉంటారు, సపోర్ట్ సిస్టమ్ లైవ్ సెషన్స్ ఉంటాయి. సో మనకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, ఆపర్చునిటీస్. సో మనకు వచ్చేసి యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటాము, కాకపోతే మనకు అవకాశాలు ఇచ్చేది ఎవరు, అక్కడ డౌట్స్ క్లారిఫై చేసేది ఎవరు. సో అవన్నీ మనకు అక్కడ దొరకవు కదా. సో చాలామంది అనుకుంటారు కదా, మీరేం నేర్పించేది, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, చూసి నేర్చుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో అక్కడ మెయిన్గా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేయలేరు అండ్ ఆపర్చునిటీస్ అనేది ఉండవు అనమాట. సో దానికోసం మనం ఇక్కడ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పగలను. స్కిల్ నేర్చుకున్న వెంటనే మనం సంపాదించగలం అనేసి కాదండి, మనం నేర్చుకున్న వాడికి స్కిల్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఏ స్కిల్ దేనికి ఉపయోగపడుతుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలన్నమాట. సో ఇందులో మనం మెయిన్గా చూసుకున్నామంటే టాప్లో ఉన్న స్కిల్స్ వచ్చేసి క్యాన్వా, వీడియో ఎడిటింగ్స్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా అంటే ఏంటి, మనం క్యాన్వాలో మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చూసుకుందాం. సో క్యాన్వా దేనికి ఉపయోగపడుతుంది, ఇందులో మనం వచ్చేసి ఒక పోస్టర్ డిజైన్ చేయొచ్చు, ఒక షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేయొచ్చు, అలాగే విజిటింగ్ కార్డ్స్ ఎడిటింగ్ చేయొచ్చు, లోగో డిజైన్ చేయొచ్చు, సో థంబ్నెయిల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి క్యాన్వా వచ్చేసి ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైనా స్మాల్ బిజినెస్ ఓనర్స్కి. సో వాళ్ళు వచ్చేసి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ చేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యే బదులు మనం వర్క్ నేర్చుకుంటే మనం నేర్చుకోవచ్చు. సో లేదంటే మనమే నేర్చుకొని వేరే వాళ్ళకి సర్వీస్ అయినా ఇవ్వచ్చు. సో ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక బిజినెస్ ఉందంటే ఖచ్చితంగా దానికి లోగో కావాల్సిందే, విజిటింగ్ కార్డ్ కావాల్సిందే, నెక్స్ట్ వచ్చేసి పోస్టర్ కావాల్సిందే, ఏదైనా ఈవెంట్స్ జరిగితే మనకి వీడియోస్ కూడా కావాల్సిందే. సో కాబట్టి మనకి దానికి వచ్చేసి క్యాన్వా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఇందులో వచ్చేసి మనము షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేయొచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిట్ చేయొచ్చు, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కూడా ఎడిట్ చేయొచ్చు. సో ఎవరికైనా ఛానల్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ చేస్తుంటారు, సో వాళ్ళకి వచ్చేసి ఇవన్నీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కొంతమంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది చాలామందికి. సో ఎవరికైనా సరే, కాకపోతే అందులో నాకు ఎడిటింగ్స్ లేవు కదా, సో ఎలా చేయాలి, ఛానల్ స్టార్ట్ చేసి నాకు సరైన గైడెన్స్ లేదు కదా అన్నట్టుగా ఆలోచిస్తుంటారనమాట. అటువంటి వాళ్ళకి ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్. సో ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, ఇంట్లో వాళ్ళపైన లేదంటే తెలిసిన వాళ్ళపైన ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, సో మనమే నేర్చుకొని మన ఛానల్ని మనమే రన్ చేసుకోవచ్చు. సో లేదంటే ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా మనము టైం లేని వాళ్ళకి ఇలా తెలియని వాళ్ళకి కూడా మనము ఛానల్ వీడియోస్ ఎడిటింగ్ చేసి కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఏదైనా సరే స్కిల్ నేర్చుకున్నాము, ఆ స్కిల్ని మనం ఏ రకంగా ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది స్కిల్ నేర్చుకున్నాం కదా, క్లాస్ విన్నాం కదా అంటే కాదనమాట. స్కిల్ నేర్చుకోవాలి, ఆ స్కిల్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఏంటి, సోషల్ మీడియా అంటే మనకు అన్నిటికి వచ్చేస్తాయి కదా, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని అవన్నీ వచ్చేస్తాయి. కొంతమంది ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేయడం కానీ, లేదంటే కంటెంట్ క్రియేట్ చేయడం, లేదంటే కంటెంట్ రైటింగ్ చేయడం, సో ఇవన్నీ మనకి సోషల్ మీడియా కిందకి వస్తాయి అనమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, లేదంటే చాలామందికి ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేసే టైం ఉండదు. అటువంటి వాళ్ళకి మనము ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేసి కూడా మనము ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అంటే ఇది ఒకటి టైం షెడ్యూల్ ఉంటుంది అనమాట. టైం టు టైం మనం పెడితేనే, కన్సిస్టెన్సీగా పెడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే. సో అలా వాళ్ళకి తెలియనప్పుడు
పెట్టే టైం లేనప్పుడు తెలిసినా కూడా ఒకవేళ సో అటువంటి వాళ్ళకి మనము క్యాచ్ చేసుకొని అటువంటి క్లయింట్స్కి మనము ఈ విధంగా సర్వీస్ చేసి మనం అమౌంట్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనకి టాప్లో ఉన్న స్కిల్స్ వచ్చేసి ఇవన్నమాట, బేసిక్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా సోషల్ మీడియా మనం చేసుకోవాలనుకుంటే మనం ఓన్గా మనం చేసుకోవాలన్నా కూడా మినిమం మనకి ఇవి తెలిసి ఉండాలన్నమాట. సో కాబట్టి బేసిక్ అనేది ఇవి. నేను మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. సో మీకు ఏ పని చేయడం ఇష్టం? ఏ పని చేయడం అని అంటే ఇందులో స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క స్కిల్ నేర్చుకోవాలని చెప్పడం లేదనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నేను ఇట్లా ఛానల్ పెట్టుకోవాలని, లేదంటే నేను ఒక బిజినెస్ చేయాలని. సో అట్లా ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది కాబట్టి దానికి రిలేటెడ్గా మనము ఏది నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, సో మీరు రోజులో ఎంత టైం కేటాయించగలరు? 1 గంట, 2 గంటలు, 3 గంటలు? సో ఒక్కొక్కరికి టైం ఉంటుంది. చిన్నపిల్లల వాళ్ళకి కొంచెం తక్కువ టైం పెట్టగలరు, కొంచెం పిల్లలు పెద్దగైన వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పెట్టగలరు అనమాట. సో మీరు పెట్టే టైం బట్టి ఏ స్కిల్ నేర్చుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మీకు అవసరం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, ఖచ్చితంగా ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే ల్యాప్టాప్ ఉండాలా, లేదంటే మొబైల్తోనే సరిపోతుందా? అంటే ఖచ్చితంగా నా సమాధానం వచ్చేసి మొబైల్తోనే సరిపోతుందన్నమాట. మనకేం ల్యాప్టాప్ ఏం అవసరం లేదు. సో మొబైల్ ఉండి మనకు చక్కగా ఇంటర్నెట్ కనెక్షన్ ఫెసిలిటీ బాగుందంటే ఖచ్చితంగా మనకి క్లాసెస్ అనేది వినొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, మనకి వీక్లీ 2 లైవ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ మెంటర్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో మనకి ఇన్ని రకాలుగా మనకి సపోర్ట్ సిస్టమ్ ఉంటున్నప్పుడు మనకు నేర్చుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు కదా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి, మీరు జాయిన్ అయి ఉంటారు, మీరు నేర్చుకున్న స్కిల్ మీరు ఎక్కడ యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వర్క్ చేయాలన్న డౌట్స్ కూడా మీకు ఉండొచ్చు అనమాట. అదేనది లాస్ట్ 4th క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాన్వా నేర్చుకుని ఉంటారు. క్యాన్వా ఎవరికి ఉపయోగపడుతుంది ఇందాక చెప్పాను కదా. సో అటువంటి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ క్లయింట్స్కి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండ్లింగ్. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎవరికి యూజ్ అవుతుందన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే మనకి ఐడియాస్ వస్తుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మనమే ఈ క్వశ్చన్స్ వేసుకున్నాము అని అనుకుంటే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. ఓకే, సరే ఓకే, మనం జాయిన్ అయింటాము. జాయిన్ అయిన తర్వాత ఒక గైడెన్స్ లేకుండా ఏదో జాయిన్ అయ్యాం కదా అనేసి అన్ని ఇష్టం వచ్చినట్టు వెయిట్ చేసుకుంటూ పోవడం కాదనమాట. మనం ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఏం చేయాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు ఏంటి, నేనైతే ఇందులోకి ఎంటర్ అయ్యాను, ఏమేమి ఉంటాయి ఇందులో, ఏం నేర్చుకుంటే ఏది యూజ్ అవుతుందన్న కాన్సెప్ట్ మనం అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కేటాయించండి, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు నేర్చుకున్న స్కిల్ పైన ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేయండి. సో క్లాసెస్ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కిల్ని చూజ్ చేసుకొని ఉంటారు, క్యాన్వాని చూజ్ చేసుకున్నారు, క్యాన్వాకి రిలేటెడ్గా అన్ని క్లాసెస్ అన్ని వినండి. కంప్లీట్గా కావాలంటే అర్థం కాకపోతే 1-10 సార్లైనా వినండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు విన్న స్కిల్ పైన, మీరు విన్న క్లాస్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్లో మనం పర్ఫెక్ట్గా రావాలంటే రాదు, ఎవరికి రాదు. మనం స్కూల్కి వెళ్ళిన వెంటనే మనకి ఏబిసిడీలు 1, 2 మొత్తం లెసన్స్ చదివేయలేం కదా, సెంటెన్సెస్. సో కాబట్టి అంతా స్టెప్ బై స్టెప్ రావాల్సిందే. మనం ఏదైనా చదివినా కూడా మనం ఏబిసి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా సెంటెన్సెస్ వరకు చదవలేం కదా, స్టోరీసే. సో కాబట్టి ఇక్కడ కూడా అంతే అనమాట. స్టెప్ బై స్టెప్ చిన్నగా నేర్చుకోండి. రానంత మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో చేయండి. సో ఒకరోజు రాలేదు, ఒకసారి చేస్తే రాలేదు, సెకండ్ టైం చేయండి, థర్డ్ టైం చేయండి. కావాలంటే మీరు ఫస్ట్ సారి చేసిన దానికన్నా 10th సారి చేసిన దానికి ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఫస్ట్ సారి చేసిన మిస్టేక్ ఏంటి, 10th టైం చేసినా కరెక్ట్ ఏంటి అన్న డిఫరెన్సెస్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకటేసారి చేశాను కదా రావాలి, అరే నేను ఇంత అమౌంట్ కట్టినాను కదా నాకు ఎట్లా స్కిల్ రాకుండా ఎట్లానే డిసప్పాయింట్ అవ్వకండి. ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. మనకి ప్రాక్టీస్ చేసే దాంట్లో మన రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? జాయిన్ అయిన తర్వాత మీరు ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయింటారు, ఒక క్లాస్కి అటెండ్ అయి ఉంటారు. సో క్లాస్ ఒక టాపిక్ చూజ్ చేసుకొని మీరు టాపిక్ వింటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాని చూజ్ చేసుకున్నారు అనుకోండి, క్యాన్వా చూజ్ చేసి ఉంటారు, సెలెక్ట్ చేసుకుంటారు, ఒక 1 అవర్ క్లాస్ అట్లా వినింటారు. ఏంద్రనైనా నాకు ఇదేం అర్థం అవుతలేదు కదా అనేసి క్యాన్వా నుంచి ఇంకో టాపిక్కి షిఫ్ట్ అవ్వడం, దీన్ని కంప్లీట్గా వదిలిపెట్టేసి ఇంకో టాపిక్కి షిఫ్ట్ అయిపోతుంటారు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ అలా ఉన్నాయన్నమాట. అంటే రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇది కాకపోతే అది విందాం కదా అన్న ఆలోచన వచ్చేస్తుంది అనమాట. అలా చేయకండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే కంప్లీట్గా అది వచ్చేంతవరకు దానిపైనే ఉండండి. ఓకేనా? ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యేంతవరకు దానిపైనే ఉండండి. ఎలాగైనా సరే రాకపోతే 10 సార్లు ప్రాక్టీస్ చేసి ఇది నాకు రావాలి, ఇది నేను నేర్చుకుంటానన్న మైండ్తోనే స్టార్ట్ చేయండి. మీరు చూజ్ చేసుకునేటప్పుడే కావాలంటే సరైన టాపిక్ చూజ్ చేసుకోండి. ఏదో స్టార్ట్ చేసాం కదా, ఒక అర్ధగంట విన్నాం కదా, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడము, అది కూడా అర్థం కాలేదు, ఇదేం బోరింగ్గా ఉంది కదా మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడము, ఇదేమో టిపికల్గా ఉందిరా నేను మళ్ళీ ఈజీగా ఉండడానికి ఇంకో దానికి వెళ్ళడము, అలా అంతా చేయకండి. అలా చేస్తే ఏదీ రాదు. ఓకేనా? నేను చెప్తున్నాను కదా, అలా చేసి ఈవెన్ ఈజీగా ఉన్న టాపిక్ కూడా మీకు రాదనమాట, నేర్చుకోలేరు.
సో అలా కాకుండా అది ఈజీ టాపిక్ అయినా లేదంటే డిఫికల్ట్ అయినా ఖచ్చితంగా ఒకటి స్టార్ట్ చేస్తారంటే కంప్లీట్ అయ్యేంతవరకు దాన్ని వదిలిపెట్టకండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఓన్లీ ట్యూటోరియల్స్ మాత్రం క్లాసెస్ వింటారనమాట. క్లాసెస్ ఓన్లీ ఇక్కడ క్లాసెస్ వింటేనే రాదండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 ప్రాజెక్ట్స్ అయినా మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్టర్ డిజైన్ చేసుకుని ఉంటారు, పోస్టర్ డిజైన్ చేయండి, ఒక 10 అయినా చేయండి. లేదంటే మీ ఫ్యామిలీ పరంగా, లేదంటే మీ ఫ్యామిలీ ఏదైనా బర్త్డేస్ ఉంటారు, లేదంటే వీళ్ళ ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ రావడం వల్ల మీకు ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి అరే నేను జాయిన్ అయిపోయాను కదా, ఈరోజు జాయిన్ అయిపోయింటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నాకు రేపే ఇన్కమ్ రావాలి అన్న మైండ్ సెట్తో ఉంటారనమాట. అలా ఏముండదు. ఖచ్చితంగా మనం దేని పర్పస్ జాయిన్ అయ్యాము, స్కిల్స్ నేర్చుకుంటున్నాము. ఫస్ట్ మనపైన మన కాన్ఫిడెన్స్ ఉంది, స్కిల్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మన వర్క్ని మనం షేర్ చేసుకుని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుందాం. సో ఇమీడియట్గా ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ వన్ మోర్, లాస్ట్ ఎవరితో కంపేర్ చేసుకోకండి. ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఒక్కొక్కరి లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఒక లైఫ్ అదృష్టం కొద్ది బాగా పైకి వెళ్ళిపోతుంటారు, ఒక్కొక్కరి లైఫ్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం చేసే కష్టం మనం చేయాల్సిందే. నెక్స్ట్ రిజల్ట్ అనేది దేవుడి పైన వదిలేసేయాలన్నమాట. అది నేను చెప్పేది అనమాట. ఒకరితో ఎప్పటికీ కంపేర్ చేసుకోకండి, నేను చెప్పే సజెషన్ అదే. సో ఈ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకండి. నేను జాయిన్ అయినప్పుడు కూడా నేనే పర్ఫెక్ట్ కాదండి. సో నాకు కూడా వచ్చేది కాదనమాట. నేను మేలో 2nd or 3rd నేను జాయిన్ అయ్యాను. సో ఆల్మోస్ట్ నాకు మే అంతా కొంచెం టైం పట్టింది, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండింది. అలాగని కన్ఫ్యూజన్గా ఉన్నాను కదా అనేసి నేనైతే వదిలిపెట్టలేదనమాట. ఏ టాపిక్ అయితే తీసుకున్నానో ఆ టాపిక్ పైన నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. మెయిన్ ఎక్కువ నేను తీసుకున్న దానికి నేను 100-200% అయితే నేను ప్రాక్టీస్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 50% ఈజీగా అయిపోయింది నాకు వర్క్ వచ్చేసి. కాకపోతే నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను నేర్చుకుంది జస్ట్ నేను 25% మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని చెప్పగలను అనమాట. నేను ఇంకా నేర్చుకోవాల్సింది 75% వరకు ఉండొచ్చు. కాకపోతే అట్లానే నేను ఏమి టెన్షన్ పడి నేను వెనకైతే అడిగి వేయలేదనమాట. ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పేది అదే అనమాట. బిగినర్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, చేయలేనేమో, నాకు రాదే, మీద కష్టం ఉందేమో అని అనిపిస్తుంది. అలా ఏమనుకోకండి, చేస్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మీకే కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది అనమాట, అరే నేను అప్పుడు అలా అనుకున్నాను కదా, ఒకవేళ అప్పుడు అలా అనుకుని డ్రాప్ అంటే ఇప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, నాకు వర్క్ వచ్చింది కదా అన్న ఆలోచన మీకే వస్తుంది. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి, లేట్ చేయకండి. ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోండి. 30 days ఒకటి స్కిల్ క్లాస్ వినుకుంటూ మీరు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు Day 1కి Day 30కి డిఫరెన్స్ ఏంటని మీకే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో Day 1కి Day 30కి ఏంటి డిఫరెన్స్ అనేది మీకే క్లియర్గా అర్థమైపోతుంది. మీరు Day 1లో ఏ విధంగా వర్క్ చేస్తారు, Day 30లో ఏ విధంగా వర్క్ చేస్తారన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో మీకు ఇంకా ఏదన్నా ఈ స్కిల్ గురించి నాకు కావాలి అనేది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మరి కామెంట్ చేసినా చేయకపోయినా నేను ప్రతి ఒక్క టాపిక్ పైన నేను మీకు వీడియో అనేది చేసుకుంటూ వస్తాను. సో ఇంకా మీకు ఫుల్ డీటెయిల్గా స్కిల్స్ నేర్చుకోవాలి, నేను జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు ఎట్లా మీరు డీటెయిల్స్ చెప్తారని అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నేను నంబర్ ఇస్తాను, నంబర్ కాంటాక్ట్ అవ్వండి, నేను వచ్చేసి మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా కావాలనుకుంటే నాకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీహో నేనైతే టాపిక్స్ అయితే చెప్పుకుంటూ వస్తుంటాను. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లేదంటే నేను నాది ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉందండి, తులసి డిజిటల్ క్రియేటర్. సో అక్కడ వచ్చి నాకు కామెంట్ చేసి నేను వచ్చేసి క్లారిఫై చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.